బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 75 రోజులుగా నెల్లూరు జైల్లో ఆయన ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ ను గోవర్ధన్ కు హైకోర్టు మంజూరు చేసింది. ఇక పాస్పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలని స్పష్టం చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని సూచించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకానిపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. మైనింగ్ కేసులో ఆయనను అరెస్టు చేశారు. అయితే 8 కేసుల్లో ఆయనకు వరుసగా బెయిల్ మంజూరై వస్తోంది. టోటల్ గా 75 రోజుల తర్వాత 8 కేసుల్లో బెయిల్ లభించడంతో రేపు నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. 8 కేసులను పరిశీలిస్తే 2019 ఎన్నికల ప్రచారంలో మద్యం పంపిణీ చేశారనే ఓ కేసు కూడా ఉంది. అదేవిధంగా అక్రమ మైనింగ్ కేసు కూడా ఉంది. క్వార్జ్ రాయ్కి చెందిన క్వారీని అక్రమంగా మైనింగ్ చేశారని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ చేసి కోట్లు సంపాదించారనే అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. ఇక తాజాగా ఈ కేసులో బెయిల్ మంజూరు కావడంతో కాకానికి జైలు నుంచి ఇంటికి వెళ్లే అవకాశం దక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై మొత్తంగా 8 కేసులు అయితే నమోదయ్యాయి. మెల్లగా ఆయనకు ఒక్కొక్క దానిలో కూడా బెయిల్ లభిస్తూ ఫైనల్లీ రేపైతే విడుదల కాబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? దేవి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్న నెపంతో తొలుత రుస్తుం మైన్స్ నందు అక్రమ మైనింగ్ తో జైల్లోకి అడుగుపెట్టినటువంటి మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని వరుస కేసులు వెంటాడై అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల వినియోగం కేసులతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు, మద్యం డంపింగ్ కేసులని మరో కేసు, అలాగే ప్రభుత్వ భూములు మరొకరికి మార్చే దాంట్లో ఫోర్జరీకి పాల్పడ్డాడంటూ మరో కేసు, అక్రమంగా ప్రభుత్వ భూముల నుండి గ్రావెల్ తరలించడని మరో కేసు, కృష్ణపట్నం పోర్టు వద్ద సొంతంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడి అంటే వాటి నుండి కూడా డబ్బులు దండుకున్నాడన్న ఆరోపణతో మరో కేసు, ఇలా దాదాపు 15 కేసులు అయితే నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే 15 కేసులకు పైగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదు చేసినప్పటికీ 8 కేసులలో రిమాండ్ ఖైదీగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు అయితే ఉన్నారు. అయితే ఇప్పటికే 7 కేసులలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆయా కోర్టులు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయగా, నేడు ప్రధాన కేసు అయినటువంటి అక్రమ మైనింగ్ కేసు అంటే మొట్టమొదటి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు పాలు కావడానికి కారణమైనటువంటి కేసులోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ప్రధాన కేసు అయిన అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ షరతులు కానీ చూసినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతర దేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకపోలేదన్న అనుమానాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు ఎదుట నివేదించడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలంటూ స్పష్టం చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది. అయితే టోటల్ గా 85 రోజుల తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ లభించడంతో రేపు కానీ ఈ రోజు సాయంత్రం కానీ నెల్లూరు జిల్లా జైలు నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా బెయిల్ మంజూరు కావడంతో కాకాని అనుచరులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికీ ఇంటికి వెళ్లే అవకాశం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కొంతమంది బయట ఉన్నప్పటికీ ఇంకా కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే జైల్లోనే మగ్గుతున్నారు. దేవి, రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.